చైనాతో భారత్ బంధం బలోపేతమవుతుంది. అది శత్రువుకు శత్రువు మిత్రుడిలాగా. అమెరికా ఇప్పుడు మనతో ఆటాడాలనుకుంటుంది. ఆటాడాలంటే ఆడించుకునేటటువంటి అమాయకత్వంలో భారతదేశం లేదు. లేదా అమెరికా వాడి ఒత్తిడికో బ్లాక్మెయిల్కో లొంగిపోయే పరిస్థితుల్లో మోడీ సర్కార్ లేదు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కర్రు కాల్చి వాత పెట్టాలో బాగా తెలిసినటువంటి దేశం. ఇవాళ అమెరికాని పట్టించుకునే వాళ్ళు కరువు అయిపోయారు. రష్యా పట్టించుకోవట్లేదు, ఉక్రెయిన్ పట్టించుకోవట్లేదు, ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఎవరి కాళ్ళకి దీని గంభీర ప్రకటనలు తప్పించి వినేవాడు ఎవడు లేడు. ఆ ఆర్డర్లు వేస్తాం, ఈ ఆర్డర్లు వేస్తాం అంటే చివరికి చైనా మీద వేసిన ఆర్డర్లు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉంది. అట్లాగే భారత్ భయపడే స్థితిలో లేదు, చాలా క్లియర్గా ఉంది ప్రస్తుతం. అదే సందర్భంలో నువ్వు ఎట్లాగే పోతే మేమంతా గ్రూప్ అయితే నువ్వేమైపోతావు అనే ఒక ఉల్టా సంకేతాన్ని ఇచ్చేందుకే కావాలని చైనాకి సంబంధించినటువంటి టూరిస్టుల వేసాలని ఎలవ్ చేయడం కావచ్చు, అట్లాగే గ్రోత్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం కావచ్చు. అంటే RIC రష్యా, ఇండియా, చైనా రిక్ కూటమి ఏర్పడిందంటే పెద్ద దెబ్బతినేది యూరోపియన్ యూనియన్, అమెరికానే. అది అలాగని మనం వెళ్ళట్లేదు, కూటమి కట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే చైనా నమ్మలేం కాబట్టి. కానీ అతి చేస్తే మేము ఏమైనా చేయగలం అనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తుంది మోడీ సర్కార్.